మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల వేళ దేవుని పాద సన్నిధిని ప్రేమించి ఆయన్ను ఆరాధించుటకు, ఆయన్ను ఘనపరచుటకు దేవుని సన్నిధికి చేరవచ్చిన మీకందరికీ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ మధ్యాహ్న వేళ మనకున్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి గమనించండి. 37, 8, 9. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. తగినంత ఆహారం నాకు పరిగణించుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వారై నిన్ను విశ్వసించి యెహోవా ఎవరిని అందరేమో లేక వీరిని దొంగిలి నా దేవుని నామమును దూషించలేమో. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. ఉదయకాలం ఆరాధించుటలో సహాయం చేశారు. మహామహుడైన దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి మీరు మీ సన్నిధిలో మనసారా కీర్తించి కొనియాడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినారు. స్తోత్రాలు నైనా. లోకంలో ఏ ఎన్నిక లేను, ఏ సామాన్యమైన విధానంలో ఏ అర్హత లేదు, దేనికి కొరగాని మమ్మల్ని ప్రేమించి శిలువ రక్తము చేత సంధి చేసి ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ దాసుని నిలుపుకొని మీరు అనుగ్రహించిన సాక్ష్యాన్ని బట్టి ఉన్నాను. మీ కొరకు మరి ఎక్కువగా సాక్షిగా జీవించుటకు సహాయము దయచేయండి. ఈ సంగతులకు మీరే సాక్షులు అని లూకా 24:48 సెలవిచ్చినట్లు మేము ఈ భూమి మీద సాక్షులుగా బ్రతుకుటకు మాకు నేర్పించమని, కనికరించమని, ఇలాగున మా ప్రియులతో కలిసి సహవాసం చేసే కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనము ఆలోచన చేయడానికంటే ముందు ఈ 30వ అధ్యాయం ప్రత్యేకమైనదని చెప్పడానికి ఒక 4 కారణాలు నేను చెప్తాను. మొదటిది, సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. మనము ఎరిగిన వారమే. 30 అధ్యాయాలు దైవజనుడు సొలొమోను గారు రాస్తూ వచ్చారు. కానీ ఒకే ఒక్క గ్రంథం, ఒకే ఒక్క అధ్యాయం, ఈ అధ్యాయం ఆగూరు చేత రచించబడిన అధ్యాయం. అందుకోసమే 30లో అంటాడు, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. బహుశా ఈ ఆగూరు సొలొమోను కింద కొద్దిమంది ప్రజ్ఞావంతులు ఉన్నట్టుగా రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం చూస్తామండి. చాలామంది పేర్లు అక్కడ ఉన్నాయి. వారిలో ఒకడై ఉండవచ్చు అన్నది పరిశుద్ధుల భక్తుల యొక్క అభిప్రాయం. ఈ ఆగూరు ఒక భక్తుడు అని మనం సులభంగా చెప్పొచ్చు. ఆగూరు అంటే అర్థం ఏంటంటే సమకూర్చువాడు అని అర్థం.
పోగు చేయువాడు అని అర్థం. మరి ఈ ఆగూరు ఈ మాటలు రాస్తూ వచ్చాడు. చాలా వివరాలు విశేషంగా ఈ మాటలు చెప్తూ వచ్చాడు. మొదటిది, ఇది ఆగూరు మాటలు అని మనం గుర్తించాలి. ఇక రెండవది ఏంటంటే, ఈ 31 అధ్యాయాలలో దేవా అన్న పదం ఒకే ఒక్కసారి చెప్పినాడు. దేవా అన్న పదం బాగా గుర్తించండి, అది ఈ ఒక్క సందర్భంలోనే చెప్పినాడు. ప్రార్థనకు సంబంధించిన మాటను వినియోగిస్తూ ఈ మాట చెప్పినాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. దేవా దేవా ఆయన సంబోధించినాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడాను ఇన్సుమిన్సుగా 28 కీర్తనలు దేవా అన్న పదము చేత ఆరంభించబడుతూ వచ్చాయి. తర్వాత వాక్యాసక్తి కలిగిన వారు మీరు ధ్యానం చేసుకోండి, మీకు అనుభవం అవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక విషయం ఏంటంటే, ఈ సామెతల గ్రంథంలో 3వ విశేషం ఈ అధ్యాయానికి సంబంధించి ఏంటంటే, సామెతల గ్రంథంలో ఇన్సుమిన్సుగా 10 ప్రార్థనలు రాయబడ్డాయి. నాకు తెలిసి ఇది ఆఖరి ప్రార్థన. కానీ ప్రార్థన అనే మాట సామెతల గ్రంథంలో కేవలం 3 సార్లే ఉంది. కానీ మొర, దానికి సంబంధించిన పర్యాయ పదాలు మాత్రం 10 సందర్భాల్లో కనిపిస్తాయి. ఇది 10వ ప్రార్థన అని గుర్తించాలి. ఇక తర్వాత ఏంటంటే, ఆ ఊరు విషయంలో ఆలోచించేదగిన మాట ఏంటంటే, తన దేవుడు ఎవరో గుర్తించినాడు, తను ఎవరో గుర్తించినట్టుగా మనం లేఖనంలో చూస్తాం. కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు, ప్రభువును హెచ్చించినాడు. అది సంగతి. సో ఇప్పుడు ఈ భాగానికి వద్దాం. ఇది ఈ అధ్యాయం యొక్క విశేషం. సో ఇప్పుడు విభజన చెప్తాను. ఒక అధ్యాయాన్ని విభజన చేసుకుంటే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 30వ అధ్యాయం మొదటి 6 వచనాలు, 30వ అధ్యాయం మొదటి 6 వచనాలలో దేవుని గూర్చిన ప్రశ్నలు ఆ ఊరు వేయటం మనం చూస్తాం. నంబర్ 1, ప్రశ్నలు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీలుమూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని ప్రశ్నించినాడు. ఈయన సామాన్యుడేం కాదు, ఆగూరు గారు. ఆగూరు గారు కూడాను జ్ఞానంలో గురువే అని చెప్పాలి. ఇంకా మన భాషలో చెప్పాలంటే మొదటిది, మొదటి 6 వచనాల్లో ప్రశ్నలు. తర్వాత 7 నుంచి 9 వరకు ప్రార్థనలు, 2 ప్రార్థనలు చేశాడు. 2 ప్రార్థనలు చేశాడు. ఇక 3వది 10 నుంచి ఇన్సుమిన్సుగా 17 వరకు ప్రజలు మనకు కనిపిస్తారు. రకరకాల ప్రజలు ఉన్నారు. తండ్రిని శపించేవారు, తల్లిని దీవించని వారు, మాలిని కడుక్కున్న వారు, కళ్ళకు నెత్తికెక్కిన వారు, సో బీదలున్నారు. తర్వాత తండ్రిని తల్లిని అవమానించిన వారు, రకరకాల ప్రజలు మనకు కనిపిస్తారు 3వ గుంపులో. ఇక 4వది 18 నుంచి 33 వరకు ప్రజ్ఞ, జ్ఞానాన్ని గురించిన మాటలు సవివరంగా ప్రస్తావించినాడు. దేవుని పిల్లలుగా ఒక సంగతి బాగా అర్థం చేసుకోండి. 30వ అధ్యాయం 2వ వచనం చదవండి. సామెతలు 32. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశువురాయడు లేడు, నరులకు వివేచన నాకు లేదు. బా, ఎంత తగ్గింపండి. ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ, ఒకవేళ మనకు అవకాశం వచ్చిందనుకోండి, ఫస్ట్ టైం మన గురించి మనం మాట్లాడాల్సి వచ్చిందనుకోండి, మన గురించి ఇతరులు చెప్పాలన్నా, మన గురించి మనం చెప్పాలన్నా మనల్ని మనం ఎక్కువ పొగుడుకుంటాం. అంతేనా కాదా? నేను సో అండ్ సో,
మేము పలాని బ్యాక్గ్రౌండ్, పలాని వృత్తి, పలాని ఉద్యోగం, పలాని స్థలంలో ఉంటాం, పలాని 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 మన పలాని అంత పనికిమాలినట్టు తప్పనిచ్చి వేరేది ఏమి ఉండదు. అంతేనా కాదు చెప్పండి? ఇందాక చెప్తున్నట్లు ఈ భూమి మీద మనకున్నవన్నీ, మనకున్న భూములు, మనకున్న ప్లాట్లు, మనకున్న ఇండ్లు, మనకున్న ఉద్యోగాలు, మనకున్న వస్తువులు, మనకున్న వాహనాలు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాష్. అవన్నీ నిష్ప్రయోజనం. మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఆవుడు అంటాడు, నేను పశుప్రాయుడను. అట్ట కూడా చెప్పలేదండి. మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎవరు లేరు. ఎంత తగ్గింపండి. మనం మాట్లాడతాం, అసలు మనలాంటి ఎవరు లేరు అని మనం మాట్లాడుకుంటాం కదా. అసలు నాలాంటి లెక్చర్ ఎవరు లేడు, నాలాంటి టీచర్ ఎవరు లేడు, నాలాంటి స్పీకర్ ఎవరు లేడు, నాలాంటి సింగర్ ఎవరు లేడు మాట్లాడుకోమా. పక్కన వాళ్ళకని చెప్తాం, నా గురించి అది చెప్పాను. మనిషి అభిలాష, ఆశ అది. కానీ ఒక దేవుని భక్తుడుగా, విశ్వాసిగా ఎంతగా తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడండి. నరులకున్న వివేచన నాకు లేదు, నేను మనుషుల్లో పశుప్రాయుడను, ఐఎమ్ ద బ్రూటల్ మ్యాన్. ఎంత తగ్గింపు! ఈ మాట ఇట్ట పక్కన పెడదామండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 6వ చరణంలో దావీదు ఏమంటాడు మీరు చెప్పండి? నేను నరుడను కాను, చెప్పలేంటి, పురుగును అన్నాడు. అవునా? అంటే దావీదంతటి భక్తుడు ఏమని చెప్పుకున్నాడు తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ? పురుగును, ఐఎమ్ ద వామ్. ఒకవేళ చెప్పించాల్సి వస్తే దావీదయ్య ఎవరయ్యాను అంటే గొల్యాతుని చంపిన ఉన్నాయా అని చెప్పిండాలి. అంతే కదా. నేను గనక పాడితే, నేను కాదు దావీదు, నేను పాడితే దయాలు కాదు, నాకే నష్టం అది. నేను గనక పాడితే సౌలు బట్టే దయం పోతుంది అనే కదా. దావీదు సితార చమత్కారంగా వాయిస్తే దయాలు పారిపోయేటి, మనం పాడితే దయాలు చేయము. అంతేనా కదా. అట్లాంటి ఆయన సౌలును 7 సంవత్సరాలు సౌలు తరిగినా కానీ సౌలు బారి నుంచి తప్పించుకొని మన్నించినటువంటి, క్షమాపణ భిక్ష దయచేసినటువంటి వాడు ఇదిగో దావీదు. ఇశ్రాయేలు మధుర గాయకుడు. 73 కీర్తనలు ఆయన పేరు మీద రాయబడ్డాయి. 90 కీర్తనలు పైచిలుకు రాస్తూ వచ్చినాడు. ఇన్స్ట్రుమెంట్స్గా ఇదిగో కీర్తనల గ్రంథంలో 3/4 భాగం ఆయన పేరు మీద రాయబడిన ఇంత గొప్ప వ్యక్తి ఆయన గురించి పరిచయం చేసుకుంటూ అంటాడు, నేనెవరిని? పురుగును. అదేంటి దేవుని పిల్లలమైన మనకు కావాల్సింది ఏంటంటే ఆ దీనత్వం మనకు కావాలి. పౌలు అపోస్తలుడు, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని అంతే. అంతకుముందు చాలా సంగతులు చెప్పినాడు. నేను పూర్వము పరిసయ్యుడను, మతనిష్ట కలిగిన వాడిని, గమలీయేలు పాదాల దగ్గర డాక్టరేట్ సంపాదించిన వాడిని, ఏథెన్స్లో మొట్టమొదటి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందిన వ్యక్తిని, నేను స్వాన్సో అని చెప్పలే. అది వరకు నేను ప్రభువుని ఎరగకుండా అవన్నీ ఉన్నాయి. ప్రభువుని ఎరిగిన తర్వాత ఈరోజు ఏమై ఉన్నాను అది దేవుని కృప. అది తప్ప మన దగ్గర ఏముంది చెప్పండి? ఆయన కృప. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడాడు. ఆ ఆగూరు నమ్మిన దేవుడు ఎవరయ్యా అంటే ఇదిగో ఆయన ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఆయన, బట్టలో నీళ్ళను మూట కట్టిన వాడు ఆయన, పిడికిలలో గాలిని బంధించిన వాడు ఆయన, ఆయన భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడు. ఆయన పేరేంటో తెలుసా? ఆయన కుమారుని పేరేంటో తెలుసా అని ప్రశ్నించినాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనల్ని మనం బాగా తగ్గించుకున్నప్పుడు మన దేవుణ్ణి మనం బాగా హెచ్చిస్తాం. మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి, బైబిల్ గ్రంథంలో రాబడింది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడ్డాము, తను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు? హెచ్చించబడతాడు. అందుకే రోమపత్రికలు చెప్తూ వచ్చినాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. మనం ఏంటి అనేది మనకు తెలుసు, దేవునికి తెలుసు, అందరికీ తెలుసు. అంతేనా కదా చెప్పండి? మన గురించి మనం చెప్పుకోవడానికి ఏముంటుంది చెప్పండి? ఇలా చెప్పాలా, పాపిని ఇప్పుడు ఏం చేయబడ్డాను? పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను. ఇంకా అల్టిమేట్ సాక్ష్యం అదొక్కటి. ఇంకా కాబట్టి మొదటి మాట ఏంటంటే ఇదిగో ప్రశ్న వేసినాడు, ఆ ప్రశ్నలో తను ఎంత తగ్గించుకున్నాడు.
ఆయన ప్రార్థన చేస్తూ ఈ మాట నన్ను ఆకర్షించింది. దేవా దేవా నీతో 2 మనవులు చేయించున్నాను. ఈ మధ్యాహ్న వేళ ఒక 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఈ రెండు అన్న మాటలో ఆలోచన చేద్దాం. ఈ 2 ఏంటి సంగతులు? మొదటిగా రండి, మత్తయి సువార్త దయచేసి గమనించండి. 7వ అధ్యాయం 13-14 కలిసి ఉంటాయి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పు. దాని ద్వారా పరిచిన వారు దేవుడు, జీవమును కోరువారు ఇరుకును, ఆ దారి సంయుక్తమై ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరే. నంబర్ 1, 2 దారులు అని గుర్తుపెట్టుకుందాం. 2 దారులు. మన వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, కొండ మీద ఆయన ఉపదేశించిన ఉపదేశం 2 మార్గాలు, 2 ద్వారాలు మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏంటి ద్వారం? ఒకటేమో ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము. మరొకటి విశాలమైన మార్గం. ఒక మార్గము సంకుచితమైనది, ఒక మార్గము విశాలమైనది. ఒక మార్గము పరలోకం చేర్చేది, ఒక మార్గము నరకాన్ని చేర్చేది. ఒక మార్గము సంతోషం ఇచ్చేది, ఒక మార్గము సంతాపాన్ని ఇచ్చేది. ఒక మార్గం ఆనందాన్ని ఇచ్చేది, ఒక మార్గము అంగలార్పునిచ్చేది. ఒక మార్గము నిత్యత్వాన్ని ఇచ్చేది, ఒక మార్గము నిత్య నరకాగ్ని గుండాన్ని ఇచ్చేది. ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు. వినండి, దేవుడు 2 మార్గాలు ఉంచాడు. ఇరుకు మార్గము, విశాల మార్గం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇరుకు మార్గమున ప్రవేశించు వారు కొద్దిమంది. దానికోసం ఏం చేయాలంట? పోరాడండి, పోరాడండి, పోరాడండి. ఇరుకు మార్గమున ప్రవేశించడం పోరాడండి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటారంటే ఎవరు పిలిచి దండేసి శాలువ గప్పరండి. ఇందాక దేవుని దాసులు జ్ఞాపకం చేసినట్టు, రక్షించబడిన ఆరంభంలో ఇరుగు పొరుగు, తెలిసిన వారు తెలియని వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, స్నేహితులు, స్నేహితులు అందరూ కనిపించిన కాటికి, అందిన కాటికి అవకాశాన్ని బట్టి తిట్టే వాళ్ళు తప్ప నుంచి మెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? పోయి ఆ మార్గానికి వెళ్ళావా, ఆ దేవుని నమ్ముకున్నావా, ఏ లోకంలో లేని దేవునికి కావాలా అని దూషించేవారే. ఆ మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే అని గుర్తించండి. నిరాకరించేవారు ఎక్కువ, అంగీకరించేవారు కొద్దిమంది. దాని మార్గంలో ప్రవేశించేవారు కొందరే, కొందరే, కొందరే. వినండి, వినండి ఒక మాట. అందరికీ ప్రకటించబడుతుంది, అవునా? అందరికీ ఆయన దేవుడు, అందరికీ ఆయన ఉపకారి, అందరికీ జీవం ఇచ్చినాడు, అందరికీ ఊపిరిచ్చినాడు. కానీ అందరికీ ప్రకటించబడిన ఆ వార్త కొందరు అంగీకరించారు, చాలా మంది నిరాకరించారు. ఇప్పుడు ఈ 2 మాటల్లో ఇంతకు నువ్వు ఏ ద్వారానున్నావు ప్రశ్నేసుకో. ఇరుకు ద్వారమున ఉన్నావా, పరలోక మార్గమున ఉన్నావా, నిత్య నరకాగ్ని గుండా వెళ్ళే విశాల మార్గాన్ని ఉన్నావేమో? దాని అంతం నిత్య నరకాగ్ని గుండం, వేదనకరమైన స్థలం, పన్ను కొరికేటువంటి స్థలం, బాధకరమైన స్థలం. ఆరంభంలో ఇదిగో ఇక్కడ బాగానే అనిపిస్తుంది. లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించిన ఉపమానం మనకు తెలుసు కదా. ధనవంతుడి గురించి మాట అంది, రాయబడింది, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టుగా ఏమనుభవించినావు? సుఖం. లాజరు ఏం చేసినాడు? భూమి మీద కష్టం అనుభవించిన. అది ఇరుకు అంటే అండి, అది ఇరుకు. ఈయనకేమో లగ్జరీ, ఎవరికి? ధనవంతుడికి. ఈయనకేమో లేబర్. నువ్వు చూడండి ఎట్లుంటుంది పరిస్థితి. ఏ రోజు ధనవంతుడు దేవుని గురించి ఆరా తీసినవాడు కాదు, పట్టించుకున్నవాడు కాదు, ఆలోచన చేసినవాడు కాదు. ఎక్కడ ఆలోచన చేసినాడు తెలుసా? పోయి నరకంలో పోయి పడినాక ఆలోచన చేసినాడు.
ఎట్టన్నా కాని తండ్రి నన్ను తప్పి నాకు 5 మంది ఉన్నారు కింద దాయాలు, వాళ్ళని కూడా తప్పియాలంట. భూమి మీద లెక్క జమ లేకుండా బతికేచ్చు కదా అప్పుడు. మరి ఇప్పుడేంటి ఇంత ప్రలాపం? అవును, పరలోకంలో ప్రార్థన ఉంటుంది, బాగునండి, నరకంలో ప్రార్థన ఉంటుంది, కానీ అంగీకరించే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ అంగలార్పు తప్పనిచ్చేయలేదు. ఇక్కడ మొరపెట్టు, ప్రభువా పాపినని చెప్పు, నీ పాపాలు క్షమించబడతాయి. కాబట్టి మొదటిది 2 అన్న మాటలో 2 ద్వారాలు అని గుర్తుపెట్టుకోండి. యు హ్యావ్ టు సెలెక్ట్. కోరుకోవలసింది నువ్వే. 12వ కీర్తన చదవండి ఒకసారి. 12వ కీర్తన 5వ చరణం. 12:5. వారపడు వారికి చేయబడిన బలత్కారములను బట్టి, దరిద్రుల నిస్సత్తులను బట్టి నేను ఇప్పుడే లేచాను. రక్షణను కోరుకుని వారికి, రక్షణను కోరుకోని వారికి, నేను రక్షణను కలుగజేశాను. అది ఆ మాట గమనించండి. రక్షణను కోరుకోని వారికి నేను రక్షణను దయచేసాను. దేవుడు ఎప్పుడు బలవంతం చేస్తాడు? దేవుడు బలవంతం చేయడు. నీ మేలు కోరేవాడు, నీ క్షేమం కోరేవాడు, నీకు నిత్యత్వం ఇవ్వాలని కోరేవాడండి. రక్షణను కోరుకోని వారికి ఆయన దయచేస్తాడు. ఎంత మంచి మాట అండి. చాలాసార్లు అంటారు మతంలో దింపినారండి అని, మతంలో ముంచినారండి అని అంటారు, లోకంలో అంటారు. నేను ఇట్లా అంటాను, పిల్లోడు పాలు తాగుతున్నాడు అనుకోండి, బాటిల్ పట్టించింటారు, వాడు వద్దు తాగనని నేను అనుకో, నువ్వు కాళ్ళు పైకి చేసి తల కిందికి చేసిన పాలు తాపించావు వంతోని కాదు కాదు వనసోడు వద్దు అన్నాడంటే నాకంతే కాదు. మన సంటి పిల్లలతో పాలు తాగడం మన వల్ల కాదు, తల్లితో కాదు, నీతోనేమవుతుంది నాతోనేమవుతుంది. అట్లాంటిది ఒక వ్యక్తిని మార్గం మార్చడం అంటే అంత సులువైన విషయం అనుకుంటారు. మనిషి ఏం తిక్కలోడు కాదండి, ఎంత జ్ఞానవంతుడో, ఎంత ఆలోచన చేస్తాడో. కోరుకుంటూ ఇస్తాడు, బలవంతంగా ఇచ్చేవాడు కాదు. అయితే ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తా, అయ్యా నశించద్దండి, నరకాగ్ని గుండా వెళ్ళొద్దండి, పరలోకం వెళ్ళండి అని కోరుకుంటుంది ప్రేమ. ఆ ప్రేమను బట్టి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది తిట్టినా, పేడ నీళ్లు చల్లినా, రొచ్చు చల్లినా, బురదేసినా, పేడ వేసినా, ఉమ్మేసినా అలా సహించుకొని వస్తారు. దీన్ని బట్టి చెప్పండి, ప్రేమ, ప్రభువు చూపిన ప్రేమ. నశించే నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదన్న ఆశ తప్పనిసి వేరేదేమీ కాదు. కాబట్టి మొదటిది 2 ద్వారములు అని గుర్తుపెట్టుకుందాం, 2 ద్వారాలు. ఇక 2వ మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండం త్వరగట్ల. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును దీర్ఘాయునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. 2వది కోరుకొనవలసిన 2 సంగతులు చెప్పాడు. 2 ద్వారాలు చెప్పాను, ఆ 2 కోరికలు. ఒకటి ఏంటంటే జీవము, మరణం. మరొక కోణంలో చెప్పాడు ఆశీర్వాదం, శాపం. నేను ఇలా చెప్పనా? బావినండి. మొదటిది రక్షణకు సంబంధించినది కదా, ఇది రక్షణకు సంబంధించినది. ఇరుకు ద్వారం, విశాల మార్గం. 2వది ఇది భక్తి జీవితానికి సంబంధించిన మాటలు. ఆశీర్వాదమా, శాపమా? ఆశీర్వాదానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, శాపానికి సంబంధించిన విషయాలు చెప్పాడు. రండి వెనక్కి తిప్పండి ఒక 2 పేపర్లు. ద్వితీయోపదేశకాండం 38వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఏం రాయబడ్డాయి చెప్పరేంటి? 2వ వచనంలో అంటాడు, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఎన్ని? 14వ వచనం వరకు. తర్వాత 15 నుంచి చూడండి, నీవు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు
సంభవించును. ఎంతవరకు శాపాలు మీరు చెప్పండి? 68వ వచనం వరకు. మీకు అర్థమైందా? ఇప్పుడు శాపాలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 15 నుంచి 68 వరకు శాపాలే. ఆ దీవెనలు ఎన్ని ఉన్నాయి? మొదటి 14 వచనాల్లో. అంటే మనము వింటామనే వినమనే? వింటే ఆశీర్వాదం. ఎన్ని వచనాలు చెప్పినాడు? 14 వచనాలు చెప్పినాడు. వినకపోతే శాపం. ఎన్ని వచనాలు చెప్పినాడు? 15 నుంచి 68 వరకు చెప్పినాడు. అంటే మనం వింటామనే వినమనే? వినమని అర్థం, అంతే కదా. శాపం ఎక్కువ ఉంది, దీవెన తక్కువ ఉంది. 100కి 100 పాళ్ళు. అమ్మ వింటున్నారా? మన శాపానికి కారణం మనమే. మనము దేవుని మాట వినటంలా. దేవుడు తన పిల్లలను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, ఆశీర్వాదమునకు మీరు వారసులవుటకు పిలువబడ్డారు. అది ప్రభు మనల్ని పిలిచిన ఉద్దేశం ఎందుకయ్యా అంటే మనం ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశం. మరి వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. దేవుని పిల్లల కుటుంబాల్లో శాపానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన మాట వినట్లేదేమో. ఆయన మాట వినట్లేదేమో. అందుకోసం 30వ అధ్యాయంలో అన్నాడు చివరిలో 20వ వచనంలో, మీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు దేన్ని కోరుకోమన్నాడు? జీవమును కోరుకోండి. జీవమును కోరుకోండి. రెండు మన ఎదుట పెట్టాడు. ఆశీర్వాదమా, శాపమా? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మన భక్తి జీవితం శ్రేయస్కరంగా ఉండాలి అని అంటే ఆయన మాటలు వినేవారు మాత్రం కాదండి, ఆయన్ను ప్రేమించేవారు ఆయనకు కావాలి. ఆయన మనం ప్రేమిస్తే, అబ్రహాముతో అన్నమాట కదా, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. దేవుడు ఒకటే కోరుకున్నాడు, నా ప్రజలు నన్ను ప్రేమించాలి, నా ప్రజలు నన్ను ప్రేమించాలి. వినండి, 2 కొరింథీ 8:1-2 వచనాలు అంటాడు, ఎవడైనా దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. దేవుని ప్రేమిస్తే మనము దేవునికి తెలిసిన వారమే. దేవుడు తక్కువ చేస్తాడు? దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అసలు ఇట్లా కార్యాలు ఎట్లా జరుగుతాయి వీళ్ళకి అని అంటారు. అసలు ఎట్లా పాసిబుల్ అవుతాయి? మా కావే మన మీటింగ్ వంట చేసిన హౌస్ ఓపెనింగ్ కూడా ఆయన వంట చేశాడు. ఏంటి బ్రదర్, మీ ఇల్లు అయినట్లే, మీ ఓపెనింగ్ అయినట్టే, మందిరమైనట్టే, ఏం చేసినా మీరు పట్టిందే బంగారు. ఏంటి కారణము? అన్ని ఫెయిల్ అవుతాయి అనుకుంటే అన్ని సక్సెస్ అయిపోతే ఏంటి కారణము? ఆయన సమస్తాన్ని ఏం చేస్తాడు? సమకూడి జరిగిస్తాడు. మనకు కొంత తొందరపాటు ఉంటుంది, మనం కొంత అలజడికి గురైపోతాం, ఆందోళనకు గురైపోతాం. ఏమైపోతుంది, ఎట్టయిపోతుంది అని. తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలో ఉండి ఆయన ప్రేమిస్తే చాలండి, సమస్తము సమకూడి జరుగుతుంది. రిజల్ట్ తర్వాత చూసుకుంటే ఇట్లాంటి కార్యాలు మన ద్వారా జరిగేది అని. మా స్థానిక ప్రియులు అన్నారు, ఇంతమంది వస్తే ఎట్లా వడ్డించాలనుకున్నామన్నా, ఎంత సిస్టమేటిక్గా దేవుడు చేసినాడో మన చేతుల్లో ఉంది. అది ఎన్ని మీటింగ్లో కొట్టుకొని భోజనాలు లేక నిక్కువలేను కదండి. దేవుడు అలాగున జరిగిస్తాడు, నమ్మండి. ఆయన ప్రేమించండి, అది ఆశీర్వాదమే. అందుకే దావీదు గుర్తించినాడు, ఈ ఆశీర్వాదం ఎన్నటికి ఆశీర్వాదమే, నీ సన్నిధిని ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని అడిగినాడు. ఇప్పుడు ప్రశ్న మనకే, ఎవరిని కోరుకుందని చెప్పండి? ఆశీర్వాదమా, శాపమా? దేవుని మాట ఎక్కడైతే ఉంటుందో, దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో, ఆ మాటలు గైకొని ఆయన హత్తుకుంటే ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. ఒకవేళ నడుచుకోకపోతే, మీకు మాట చెప్పనా, ప్రపంచం నేటి నష్టానికి కారణం ఏంటో తెలుసా? దేవుని లెక్క చేయడం లేదు.
లాస్ ఏంజల్స్ మాడిపోయిందండి, బూడిద మిగిలింది. ఏంటికో తెలుసా? దేవుని పక్షాన్ని నిలిచే వారెవరు లేరు, దేవుని వాక్యాన్ని హత్తుకున్న వారెవరు లేరు, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వాళ్ళు ఎవరు లేరు. ఫలానైన మా హీరో, ఫలానావిడ మా హీరో, ఫలానా అన్నారు తప్పనిసే. నో వన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కరవేపడం వెరసి శాపానికి లోనైపోయినారు. ఇప్పుడు చెప్పండి, పట్టణాలు తగలబడట్లేదా దేవుని శాపాన్ని బట్టి? అదే దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు గొప్ప చేస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదమే. మనం చేయాల్సిన పని ఆయన మాట వినాలి. కాబట్టి ఇప్పుడు 2 చెప్పాను. ఒకటవది ఏంటి చెప్పండి? 2 ద్వారాలు, ఇది రక్షణకు సంబంధించి. రెండవది 2 కోరికలు, ఒకటి జీవం, ఒకటి మరణం, లేదా ఆశీర్వాదం, శాపం. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే భక్తి జీవితం, స్పిరిచువాలిటీ, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఏం కావాలి చెప్పండి? వాక్యం, 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 వాక్యం. ఇది లేదనుకోండి, 3 పూట్ల తింటేనే ఆరోగ్యాలు లేకపోవడం, అంతేనా? వారానికి ఒకపారి వాక్యం విని, నెలకు ఒకపారి వాక్యం విని, కొంతమంది పండగకు దొరికితే పండగ దొరకరు ఇల్లు. ఇంకా పండగకి వాక్యం విన్న వాళ్ళకి ఎంత మాత్రం ఆత్మీయత ఉంటుందో మనకు తెలియదా? కాబట్టి గుర్తించండి, స్పిరిచువాలిటీ, ఆత్మీయత అని తెలుస్తుంది. ఇక 3వది మన భాగానికి వద్దాం రండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో 2 మనవులు. సో నెంబర్ 3 సప్లికేషన్. ఒకటవది సాల్వేషన్, రక్షణకు సంబంధించిన 2 ద్వారాలు. రెండవది భక్తి జీవితానికి సంబంధించిన 2 కోరికలు. 3వది భక్తి జీవితానికి సంబంధించిన 2 ప్రార్థనలు. నేను నీతో 2 మనవులు చేస్తున్నానయ్యా అంటూ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. సత్య లోపల ఆ ప్రార్థనకి ఏం రావాలా? జవాబు రావాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మనం చేసుకునేప్పుడు రావు కొన్ని ప్రార్థనలు, అంతేనా కాదా? 100కి 100 రూపాయలు. నన్ను తప్పుగా అనుకోమాకండి. నన్ను దీవించు ప్రభా, నా వాళ్ళని దీవించు ప్రభా, మా గొర్రె దీవించు, మా గొర్రె దీవించు, మా వాళ్ళు దీవించు, మా ఇల్లు దీవించు. చచ్చనే ఉండం ప్రార్థన. అది మా సచ్చినాకన్నా అవుతుందా కాదు అని. బహుశా మనలాంటి ప్రార్థన భక్తుని ప్రార్థన కాదు. 2 ప్రార్థనలు చేసినాడు. ఒక ఆత్మీయుడి యొక్క, వింటున్నారా, ఒక ఆత్మీయుడి యొక్క భక్తి జీవిత పరాకాష్ఠ ఎట్లుంటుందంటే ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఈ ప్రార్థన చేయాలంటే ఎంత ఆత్మీయ పరిపక్వత ఉండాలో నేను ఇటు చెప్తాను. నేటి ఆధునిక కాలంలో ఏ సేవకుడు, ఏ నాయకుడు చేయలేని ప్రార్థన ఈయన చేసినాడు. తప్పంటారా? నాకు ఐశ్వర్యం వద్దు అన్నవాడు ఎవరున్నారు చెప్పండి? మీరు రండి దీవించబడతారు. మీరు కాళ్ళతో నడుచుకుంటూ వచ్చే కారు మీద పోతారంటే ఎవరైనా పోతారు, అవునా? మీరు కారులో వచ్చే కాళ్ళు వెనకన పోతారంటే ఎవరు వచ్చారు? వద్దులన్నా ఇది ఈ పని కాదులన్నా అంటారు. కొంతమంది అంటారు ఆ మందిరానికి పోతే ఏదైనా కలిసి వచ్చి మేము వచ్చామండి, లేకపోతే రామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. నాకొద్దు, ఐశ్వర్యం నాకొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తాడు? పేదరిక నాకొద్దు అని అందరూ చేస్తారు, అవునా? అందరూ చేయగలరు. మరి ఈ ప్రార్థన చేయగలమా? 2 చెప్పాడు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఒకటి నెగిటివ్లు ఏమంటాడంటే 2 విషయాలు చెప్తాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములో నాకు దూరంగా ఉంచు. ఇది మొదటి విన్నపం. రెండవది పేదరికమునను ఐశ్వర్యమునను నాకు దయచేయొద్దు. ఎవరన్నా వాక్యోపదేశకులు బయట మీటింగ్లు వెళ్ళి వాక్యం చెప్పినారంటే అది లాస్ట్గా వాళ్ళ ప్రసంగానికి ఈ జీవితంలో ఎప్పుడు పిలువబడరు వాళ్ళు. ఎందుకంటే జనాలకు నచ్చదు అది. మీరు ఆశీర్వాదం అంటేనే వస్తారు, కానీ అరే బాబు నష్టం ఉందా అంటే. భక్తుడు ప్రార్థన చేసినాడు, అయ్యా నాకు వద్దు. 2 కారణాలు చెప్పాడు. నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు. ప్రభువు ఎరిగిన పిల్లలకు దేవుడు ఎన్నడూ తక్కువ చేయడు.
బాగా గుర్తించండి, ఎన్నడూ తక్కువ చేయడు. పౌలు అపోస్తలుడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో, నేను సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, నేను లేని స్థితిలో ఉండ ఎరుగు. దేవుని పిల్లలు ఇది అలవాటు చేసుకోండి. పేదరికాన్ని అనుభవించిన మనం పేదరికాన్ని మర్చిపోకూడదండి. ఎక్కడి నుంచి మనం తీయబడ్డాము, ఏ భూమి నుంచి మనం మొలిచామో, ఏ చెట్టు నుంచి తీయబడ్డామో, ఏ బండ నుంచి మొలవబడ్డామో దాన్ని మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఆరంభ స్థితిని మర్చిపోయినా, మనకున్న ఈ స్థితి, మన పేద స్థితి ఒకటి ఉంది, అది మర్చిపోయినాం. మన పిల్లలకి అది చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను ఎరుగుదును, మా పితరులు జీతాలు పనిచేసినారు, జీతగాళ్ళుగా. ఎట్లా తెలుసా? భోజనం పెడితే చాలు అని. మా మేనత్తలు 3 సార్లు పోయినా, 3 సార్లు పోతే మామూలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మామూలు ఎక్కడ, బాగా ఎక్కడంటే వాళ్ళు చెప్పారు, గాసానికి పోయినారు, రెడ్డి గారి దగ్గరికి గాసానికి పోయినారు. ఎన్ని ఏళ్ళు చేసినారో పొట్ట కోసం, కూటి కోసం ఎన్ని తిప్పలు పడినారు. ఆ పేదరికాన్ని మర్చిపోగలమా? మన పితరులు ఆరంభించినప్పుడు ఎంత పేద స్థితిలో మనది, మర్చిపోగలమా? ఇప్పుడు ఎక్కడ పెట్టినాడు చెప్పండి? ఐశ్వర్యం. ఒకప్పుడు ఖాళీ నడకన, ఇప్పుడు ఎంత స్థితి పెట్టాడు. వినండి స్నేహితులారా, ఐశ్వర్యము నాకు దయచేయొద్దు. నేను ఇలా చెప్పనా? ఒకవేళ బీదనైతే, ఆహారం నాకు తక్కువ అయితే, ఇదిగో దేవుని విషయమై నేను అవమానం తెస్తానేమో, దొంగలుతానేమో అయ్యా. దేనికోసం దొంగతనం చేసిన శిక్షేస్తారు? ఆకలి అవుతుంది, నేను దొంగతనం చేశానంటే ఎవ్వరు శిక్ష పోనిలేరా, తింటేలేరా అంటారు. అవును కదా? అక్కడ నేను అవమానపరుస్తానేమో, నాకు పేదరికం వద్దు. రెండవది, నాకు ఐశ్వర్యం ఇస్తే మర్చిపోతానేమో దేవుణ్ణి. అందుకోసం 23వ అధ్యాయం సామెతలు 2వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకును, అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు అని చెప్పినాడు. ఐశ్వర్యము పెను ప్రమాదం అండి, పెను ప్రమాదం. నాకు దయచేయొద్దు. పౌలు అపోస్తలుడు అన్ని స్థితులు ఎరిగినవాడు, ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు. మరలా చెప్పనా? అన్ని స్థితులు ఎరిగినవాడు, పేదరికం ఎరిగినవాడు, ఉన్నత స్థితి ఎరిగినవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆత్మీయ స్థితి. అది ప్రార్థనా స్థితి అంటే. ప్రభు పరిచర్లో ఉన్నప్పుడు ఏంటండి, స్టార్ హోటల్లో అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఏసీ ట్రైన్ ఎక్కినప్పుడు నాలాంటోడు ఏంటి ఇట్లాంటి ప్రయాణం చేయడం ఏంటని ఏసీ ట్రైన్లో నాకు చెమటలు పట్టినాయి, కన్నీళ్లు గార్చినాను. మనలాంటి వాళ్ళం అసలు దీనికి యోగ్యులమేనా అని. అదే కొన్ని స్థలాల పరిచర్యకి వెళ్ళినప్పుడు, అదే పరిచర్లో కనీసం భోజనం పట్టించుకునే వాళ్ళు ఉండకున్నప్పుడు, ఇలా పడుకొని పరిచర్య చేసి ఇంటికి వస్తే ఇట్లా 2 చేతులు వాసిపోయినాయి, రాత్రల్లా దోమలు గుట్టి. ఫుల్ సెట్ వేసి కనపడకుండా కవర్ చేసి ఇట్లా చేతుల మీద కనిపిస్తే ఏమైందండి అంటే ఏమని చెప్పగలం? ప్రభు పరిచర్లో ఈ స్థితి ఎరిగిన వాళ్ళం, ఆ స్థితిని మనము మర్చిపోకూడదు. లగ్జరీకి అలవాటు పడి దేవుని మర్చిపోతామేమో, ఏమో దేవుని దూషించడేమో జాగ్రత్త పడ్డాడండి యోగు. మన విషయమై ఆలోచన చేద్దాం. కాబట్టి నీతో 2 మనవులు చేయించున్నాను, 2 మనవులు చేయించున్నాను. నాకు వ్యర్థమైన వద్దు, అబద్ధాలు వద్దు, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఏం కావాలా? తగినంత. తగినంత 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 తగినంత. ఆఖరి మాట చూసి ప్రార్థన చేద్దాం. సో మొదటి 2 అన్నమాట ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? రక్షణను తెలియజేస్తుంది. 2 మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం. రెండవది 2 కోరికలు, ఆశీర్వాదం,
శాపం, స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది. వాక్యాన్ని బట్టి ఆశీర్వాదమా శాపమా. మూడవది 2 ప్రార్థనలు, నెగిటివ్ పాజిటివ్. నాకు వద్దు, నాకు కావాలి, తగినంత నాకు అనుగ్రహించు అన్నమాట. ఆఖరి మాట చూసి ప్రార్థన చేద్దాం రండి. రాజుల 2వ గ్రంథం 1వ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే ఆయన అనుసరించ ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. 24వ వచనం. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉందురు? 2 తలంపులు. బయలు దేవుడు, యెహోవా దేవుడు. నేను ఇట్లా చెప్పనా, ఈ 2 మనకి ఇప్పుడు సెట్ అవుతుందేమో. ఇట్లా లోకం వైపు చూస్తున్నారు, ఇట్లా దేవుని వైపు చూస్తున్నారు. లోకాచారాలు కావాలి, దేవుని ఆచారాలు కావాలి. ఇట్లా ఆదివారం ఇట్లా, మిగతా దినాలు అట్ట. ఎంతకాలం ఈ 2 తలంపులు చెప్పండి? ఎంతకాలం? హౌ లాంగ్ యూ ఆల్ట్ బిట్వీన్ 2 ఒపీనియన్స్? ఒక ఆలోచన వద్దా? ఒక స్థిరమైన మనస్సు వద్దా? జనులందరూ ఒక్క మాట కూడా చెప్పలేకపోయినారండి, మేము ఉంటామయ్యా నీ పక్షాన, ఇదిగో దేవుని పక్షాన మేము ఉంటామయ్యా, యెహోవా దేవుడయ్యా, ఇంకా బయలు వద్దయ్యా అని నిలిచిన వాడు లేడు. అప్పుడు ఆ భక్తుడు అన్నమాట, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఇంకో మాట చెప్పనా, ఓపుకుందా? నేనైతే అనే మాట బైబిల్ గ్రంథంలో ఇదే మొదటిసారిగా చెప్పినాడు. నేనైతే అన్నమాట ఇక్కడ ఏం చేసినాడు తెలుసా? నేనైతే నీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళు నాకు అవసరం లేదండి, నా మట్టుకు. ఇక 2 తలంపులు వద్దు, 2 ఆలోచనలు వద్దు, 2 దారులు నాకొద్దు, ఒకటే నువ్వు కోరుకుందాం, అయిపోయింది ఫైనల్. ఇంకెంతకాలం? ఇంకా చెప్పాల్సి వస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికే సంఘంతో మాట్లాడతాడు. 2 స్థితులు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఎట్టున్నామంట మనం? అది అట్లా వేడిగానే ఉండు, ఇట్లా చల్లగానే ఉండు. మనం అటు ఇటు కాకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు. అది భక్తి జీవితానికి నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇంకెన్నాళ్ళు 2 తలంపులు? ఈడేమో ఇక్కడ లోకం పోతే లోకమా, ఇంకెంతకాలం? ఈడేమో ప్రైజ్ లాడ్ అంటావు, ఆడేమో అదే చేస్తావి. లోకం ఏంటి నీకు? ఇంకా దేవుని నమ్మకుండా ఇంకే ఆటంకం ఏంటి? ఇంకా లోక స్నేహితులు ఏంటి? లోకాచారం ఏంటి? లోక పద్ధతులు ఏంటి? ఇంకా లోకమే. మునిగి తేల్దామా వద్దా? దేవుడు ఇంకా అందరూ చూశారు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత వారందరూ ఏకపట్టున చెప్పిన మాట, మేము ఆయన్ని సేవిస్తాం. అలాంటి కర్మేల అనుభవాన్ని దేవుడు దయచేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి 5 సంగతులు చూసాం. మొదటిది ఏంటి చెప్పండి? 2 దారులు. సాల్వేషన్, రక్షణకు సంబంధించిన దారి. ఇరుకు మార్గం, విశాల మార్గం. నీ ఎదుటుంది, కోరుకో. 2వది స్పిరిచువాలిటీ. ఇదిగో 2 ఎదుట పెట్టాను, జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం. దేని మీద ఆధారపడి ఉంటుంది? వాక్యం. అంతే. ఆ వాక్యం విని శ్రద్ధగా ఆయన హత్తుకొని వెంబడించండి, జీవాన్ని కోరుకోండి అని చెప్పాడు. 3వది 2 ప్రార్థనలు. ఒకటి వద్దు, ఒకటి కావాలి, సప్లికేషన్. 4వది సపరేషన్. మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య, 2 ఒపీనియన్స్ మధ్య ఉంటారు. ఎట్లుంటుందో తెలుసా? బస్టాండ్లోకి బస్సు వచ్చింటుంది, మనము బస్టాండ్లో బస్సులో సీట్ వేసింటాం. అది పల్లె వెలుగు బస్సు వచ్చింటుంది, స్పీడ్ పోతుంది కదా అని ఈడున్న ఖర్చీపు, ఈడున్న బ్యాగ్ అంతా తీసుకొని పోయి పక్కన వచ్చినటువంటి సూపర్ లగ్జరీలో వచ్చాం. అది కాస్త కదలదు. మళ్ళా ఈ ఆర్టీసీ బస్సు పోయి గమ్యం చేరింటుంది,
ఈయన మధ్యలో టికెట్లు కొడుతుంటాడు, ఎందుకంటే కండక్టర్ ఉన్నాడు కదా దీంట్లోన, ఈయన టికెట్లు కొడుతుంటాడు. ఇట్టలేక దాన్ని దిగలేక దీన్ని దిగలేక లాస్ట్కి మొత్తం బస్సు దిగి ఏం పోతారులేనా, ఇప్పటికే లేట్ అయింది ఇంటికి పోదాంపా అని చెప్పేసి ఇంటికి పోతారు. ఇంకా భక్తి జీవితాలు కూడా అట్టే అయిపోయినాయి. అయితే లేకపోతే లేకపోతే ఆర్టీసీ అనేది సూపర్ యాదో ఒకటి తేలుకొని ఎక్కి కూర్చున్నట్టు గమ్యం చేరుతాం. అటు ఇటు కాకుండా ఆ బస్సు ఈ బస్సు అనుకుంటే యా బస్సు కాకుండా పోతే యా సీట్ దొరకకుండా పోతుంది. ముగింపు మాట ఏంటంటే 2 స్థితులు ఉన్నాయి, చల్లగా వెచ్చగా. ఎక్కడున్నాం చెప్పండి? నులివెచ్చని స్థితి అంటే ఎంత దారుణమైన మాట తెలుసా? దేవుడు ఉమ్మి వేయిస్తానన్నాడండి. మీకు మాట చెప్పి ముగించనా? మనల్ని ప్రేమించిన మన ప్రభువు మన కోసం ఉమ్మి వేయబడ్డాడండి. ఉమ్మి వేస్తున్న మా పల్లెతో మాట కూడా మౌనం వహించిన దేవుడు ఈరోజు ఆత్మీయ స్టాండర్డ్స్ చూసి, నిలువెచ్చని స్థితిని చూసి, ఆత్మీయ దిగజారిన లోపాన్ని చూసి మిమ్మల్ని ఉమ్మిగా ఉద్దేశిస్తున్నాను. ఎంత బాధతో చెప్పింటాడు చెప్పండి. మనల్ని ప్రేమించి మన కోసం ఏమాత్రం దాచుకోకుండా ఉమ్మిగే వారికి తన ముఖాన్ని దాచుకోలేదు, కొట్టు వారికి వీపును దాచుకోలేదు, ముళ్ళ కిరీటం పెట్టే వారికి తలను దాచుకోలేని ఆయన మనల్ని నిమిత్తమై మన ఆత్మీయ స్టాండర్డ్స్ బాగలేక అటు ఇటు కాకుండా పోతున్నారని బాధపడుతూ ఉమ్మివేయ ఉద్దేశించుతున్నారు. ఇంత ప్రేమించే దేవుడు ఎవరున్నారు? కాబట్టి ఇది మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ మాటలను అంగీకరించండి. 2 కాకుండా ఒకదాని మీద మనం పరిగెత్తడానికి ఆయనే నిండారులుగా మనకు సహాయం చేసి, ఆయనే మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయుటకు తన మెండైన కృపను మన ఎడల విస్తరింపజేయను గాక. ఆమేన్. ఆహ్వానించిన ప్రియులు స్థానిక సంఘ పెద్దలు శామ్యుల్ జాన్సన్ అన్న గారికి, సంఘానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. సో గత బుధవారం కూడాను సంఘమంతగా చేరి వచ్చి మా సంతోషములో ఆనందింపజేసి ప్రభు వాక్యాన్ని విని మేలు పొంది విశేషంగా పరిచయలో సహకరించిన ఈ స్థానిక సంఘానికి నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. So